ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా తెలిపోదామండి. పీఎం కిసాన్ రైతులకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 20 విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ జూలైలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20 విడతకు సంబంధించి విడుదలైతే కానుందన్నమాట. అర్హత కలిగినటువంటి రైతులు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున మొత్తం ఏటా 6,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే విడుదలవుతాయి అన్నమాట. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో అందుకుంటారన్నమాట. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. ఇక ఈసారి 2,000 రూపాయలు డబ్బులు ఏదైతే పడేందుకు ముందుగానే రైతులు తమ డాక్యుమెంట్లు ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఇందులో ఓటీపీ ఆధారిత ధృవీకరణం చాలా ముఖ్యమన్నమాట. అందుకే లబ్ధిదారులు రైతులు తమ మొబైల్ నెంబరు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాలి. పీఎం కిసాన్ సంబంధించి పోర్టల్ లేదా ఆఫ్లైన్లో సిఎస్ సెంటర్ ద్వారా విజిట్ చేయడం ద్వారా రైతులు తమ మొబైల్ నెంబర్ అనేది ఈజీగా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ నెంబర్ కనుక పోయినట్లయితే లేదా ప్రస్తుతం యాక్టివ్గా లేకుంటే కొత్త నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి. ఇంతకీ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. మొబైల్ నెంబర్ కనుక ఎలా అప్డేట్ చేయాలంటే ముందుగా అధికార వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. pmkisan.gov.inకి వెళ్ళి అందులో హోమ్ పేజ్ పైన కిందికి స్క్రోల్ చేసినాక అప్డేట్ మొబైల్ నెంబర్ అనేది పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అడుగుతుందన్నమాట. క్యాప్చా కోడ్ వస్తుంది. వెంటనే ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ట్యాప్ పైన చేయండి. మీ ప్రొఫైల్ కనిపించగానే కొత్తగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఓటీపీ ఆధార్ వెరిఫై చేసుకోవాలా. కన్ఫర్మేషన్ కోసం కొత్త నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు మొబైల్ నెంబరు అప్డేట్ అవుతుందన్నమాట. ఇక ఆఫ్లైన్ మోడ్లో కూడా ఎలా అప్డేట్ చేయాలి, ఆ మొబైల్ నెంబరు ఆఫ్లైన్ మోడ్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ కార్డు, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ సమీపంలోని సర్వీస్ సెంటర్ సిఎస్సికి లేదా మీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ సిబ్బంది ఏఈఓ కావచ్చు, సాయంత్రం మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ అనేది 20 విడత విడుదల. ఇందుకు సంబంధించి 20 విడత ప్రధాని మోదీ జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఇక 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల చేయడం జరిగింది. ఇక పీఎం కిసాన్ వాయిదా స్టాటస్ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి మనం అధికార వెబ్సైట్లోకి వెళ్ళి pmkisan.gov.in విజిట్ చేయండి. నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా